Do you have a wireless mic? Because I like to move around. Wireless I could use. Oh, you switch. Yeah. Oh. Hallelujah. Amen. Hello, everyone. Yeah. Last night I was sleeping and I got a revelation. And the revelation is, would you like to know? Would you like to know the revelation? Amen. Would you like to know the revelation? Yeah? Yes. Well, the revelation is that he showed me that all these pastors are handsome. Ha 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 ha. మీరందరూ కూడా వాక్యాన్ని వినాలి అనే ఆసక్తితో ఉన్నారు కదా. Yeah. I met your short pastor. నేను మీ యొక్క సేవకుడిని కలిశాను. Because I'm not short at all. ఆయన నాలాగే నా అంత ఎత్తే ఉన్నాడు. He's a great guy. కానీ ఆయన గొప్పవాడు. I like it. And that is not what I say. It's not a praise. I see him and I really like the guy. He's good. నేను మీ పాస్టర్ని పొగుడుతున్నాను అనుకోవద్దు, కానీ ఆయన స్వాభావికంగానే గొప్పవారు, మంచివారు. Amen. హల్లెలూయా చెప్తామా? The scripture teaches, వాక్యం మనకి బోధిస్తుంది, I inhabit the praises of my people. ఆయన ఏమంటున్నాడంటే ఇశ్రాయేలీయుల స్తుతుల పైన ఆశీనుడయ్యే దేవుడు ఆయన. I did not grow up in a Christian home. నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన వాడను కాదు. I do not come from a Christian background. నేను క్రైస్తవ సమాజం నుండి వచ్చిన వాడను కాదు. I came out of the world like anybody else. నేను లోకము యొక్క పోకడలో పెరిగిన వాడను, లోకంలో నుంచి దేవునిలోనికి వచ్చిన వాడను. So it's 50 years since I've been born again. నేను తిరిగి జన్మించి నాకు 50 సంవత్సరాలు. ఎంతగా? చాలా మందికి ఆ వయసు కూడా లేదు. So I'm a mature adult spirit. నేను దేవునిలో దినదినము ఎదుగుచు 50 సంవత్సరాలుగా దేవునిలో నడుస్తున్నటువంటి దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వ్యక్తి. Amen. హల్లెలూయా. I am the way I am because the Father loves you. దేవుడు ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. నన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అదే విధంగా ఆయన మీ అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. I'm a testimony that the Father loves you. నేనే సజీవ సాక్ష్యాన్ని దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన వాక్యాన్ని బోధించడానికి సుదూర ప్రాంతం నుంచి సేవకుడిని మీ మధ్యకు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా చెప్తామా? So when I read from scriptures that he inhabits my praise, it tells me if I want more of him, I praise him more. Amen. Hallelujah. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను అర్థం చేస్తున్నది ఏంటి అంటే దేవుడిని మనము స్తుతించాలి. ఎంతగా స్తుతించాలి అంటే మనల్ని మనము మర్చిపోయే అంతగా దేవుడిని మనం స్తుతించాలి. More of him. ఆయన గురించి మనము గానము చేయాలి. He lives, he come and he lives in us. ఎందుకంటే మనమే దేవుడి యొక్క ఆలయమై ఉన్నాము కనుక ఆయన నిత్యము మనలో నివసిస్తూ ఉన్నాడు కనుక మనం ఆయన ఏం చేయాలి? నిత్యము స్తుతించేవారుగా
ఆరాధించేవారుగా ఉండాలి. One of the word for praise is actually this. స్తుతి అంటే దానికి ఒక్కొక్క అర్థం ఏంటంట? Right now, all of me, spirit, soul, body, mind, will, emotions, all of me is right now praising Him. Amen. Hallelujah. మన యొక్క ప్రాణాత్మ దేహములు, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన సమస్తము కూడా ఇప్పుడు ఏ స్థితిలో ఉందంటే అలా కదులుతూ ఉన్నాడు ఆత్మలో. Amen. హల్లెలూయా. Amen. Amen. Come on, everybody. Hallelujah. 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 Come on, men. Come on. Hallelujah. Come on, men. I learned. And for 50 years, I have never stopped praising Him. Just like గత 50 సంవత్సరములుగా నేను దేవుని స్తుతిస్తూనే ఉన్నాను. Amen. హల్లెలూయా. Because as I was beholding you singing and worship and praying, I behold the Father came. No, I wouldn't say came. He manifests and inhabit. Listen, He inhabits. I saw మీరు this. మందిరంలోకి వచ్చినప్పుడు మీరు స్తుతించడం, మీరు ఆరాధించడం, దేవునిలో ఆత్మ చేత నింపబడడం చూసినప్పుడు నిజంగా దేవుని యొక్క సన్నిధి మీ మధ్య వసించుచున్నది. హల్లెలూయా. Because all of you were doing it together, from the little ones to the oldest ones. ఇక్కడ మీరందరూ కూడా చిన్నవారేమి పెద్దవారేమి వృద్ధులేమి అందరూ కూడా ఏ ఆత్మ కలిగిన వారే దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. Part the habit, the behavior, the way of being spiritual actually is that. Praising. That is being spiritual. That is you're dwelling in the realm of spirit. You move from one place to the next place. మీరు ఆత్మలో జీవిస్తున్నారు అంటే మీ యొక్క ఆత్మీయ స్థితిలో కదిలింపు రావడం. మీరందరూ కూడా ఎప్పుడైతే ఏకాత్మను కలిగి సర్వోన్నతుని యొక్క దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నారో అదే నిజమైనటువంటి ఆత్మీయత. If you keep in mind the instructions that you have just heard, you will progress, you will mature more. ఇప్పటి వరకు నేను మాట్లాడినట్టుగా మీరు నిజంగా విన్నట్లయితే ఇప్పుడు ఏం చెప్పారు? మీరందరూ కూడా ఏకాత్మను కలిగిన వారే ఏక మనస్సుతో దేవుని ఆరాధిస్తున్నారు కదా. ఇలాగే కనుక మీరు కొనసాగిస్తే మీరు ఆత్మలో మరింత గొప్పవారు అవుతారు. హల్లెలూయా. Amen. Listen. వినండి. Listen carefully. జాగ్రత్తగా వినండి. The Messiah మెస్సయ్య is a very joyful man. ఆయన చాలా సంతోషకరమైన వారు. He's joyful. ఆయన నిత్యము ఆనందించే దేవుడు. I know it's a surprise to you, but it's not a surprise. He's a very joyful man. He loved to sing, he loved to dance. He's joyful.
మరి మెస్సయ్య నిత్యము ఆనందించేవాడు, నిత్యము దేవుని మహిమపరిచేవాడు. Amen. He's not this. ఆయన విచారంతో చింతతో మౌనంగా కూర్చునే కుమారుడు కాదు. He's joyful. Learn to be joyful. మీరు కూడా ఎల్లప్పుడూ ఆనందించేవారుగా, దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండేవారుగా నేర్చుకోవాలి. I love being around joyful people. నేను సంతోషముగా ఆనందముగా ఉండే ప్రజలను కలవడానికి ఇష్టపడతాను. I love it. నేను వారితో కూడా కలిసి ఆనందించాలనుకుంటాను. It is great to be around joyful people, right, pastors? సంతోషముగా నిత్యము దేవుడిలో ఆనందిస్తూ ఉండేటువంటి ప్రజలతో కలిసి ఉండడం నిజంగా ఆనందం కదండి. You know, sad people just make you sad. విచారముగా చింతతో ఉండే వాళ్ళతో కనుక మనం మాట్లాడితే ఏమవుతుంది, కొంతసేపటికి ఆ చింత మనకు కూడా వస్తుంది. Most of the time, I have a smile on my face. I smile. చాలా సార్లు నా యొక్క ముఖం మీద చిరునవ్వు ఉండడానికి నేను ప్రయత్నిస్తాను. And I've noticed when people look at me, they smile. ఎందుకంటే నేను నవ్వుతూ కనిపించినప్పుడు నన్ను చూసినప్పుడు కూడా ఏం చేస్తారు, నవ్వుతారు. వారికి కూడా నవ్వాలనిపిస్తుంది. What you just heard is what the Messiah was speaking to me a minute ago. ఈ దినమున ఈ సాయంత్రకాల సమయంలో మీ మందిరంలో దేవుడు నాతో మాట్లాడమన్న మాట, ఏకాత్మను కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తూ దేవుని స్తుతించిన యెడల మీరు మరింత మీ ఆత్మీయతలో వృద్ధి చెందుతారు. Amen? హల్లెలూయా. That's not the message, but let's pray. Father, చేసుకుని మన వాక్యంలోకి వెళ్దాం. అందరూ నాలో వచ్చినట్లయితే. Father, we thank you. తండ్రి నీకు వందనాలు. I bless you and I glorify your name. మీ నామమును ప్రభువా హెచ్చిస్తున్నాము, మీ నామమునకు మహిమ కలుగజేస్తున్నాము. To be amongst your people. మీ యొక్క జనుల మధ్య మేము నిలబడుతూ ఉన్నాము. Thank you, Father. తండ్రి నీకు వందనాలు. Thank you. అయ్యా నీకు వందనాలయ్యా. Open their understanding. ప్రభువా అర్థం చేసుకునేటువంటి మనస్సును ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. If their minds are separated from you, connected with your mind. ప్రభువా మీ పైన ఆలోచన లేకుండా ప్రభువా వారి యొక్క మనసును కనుక ఇటు అటు తిరిగాడుచుంటే తిరిగిన తండ్రి నాయన వారి మనసులో వారి యొక్క ఏకాగ్రతను ప్రభువా మీ యొక్క సన్నిధికి తీసుకొని రమ్మని అడుగుచున్నాను. If their understanding is darkened, enlighten it. ప్రభువా ఎవరైనా మీ యొక్క వాక్యమును గ్రహించలేని స్థితిలో ఉండే ప్రభువా వారికి గ్రహింపులో ప్రకాశవాలను దయచేయమని అడుగుచున్నాను. You are my Father. మీరు మా తండ్రి అయి ఉన్నారు. And I have come to do your determined purpose. ప్రభువా మీ యొక్క నిత్యమైనటువంటి అయా నిబంధనను నీ యొక్క నిత్య వాక్యములో ప్రకటించడానికి నేను వచ్చి ఉన్నాను. And all that I am is at your disposal. ప్రభువా నేను ఇక్కడ నిలబడినది మీ కుమారుడిలో నేను నిలబడుచున్నాను. Father, తండ్రి let's work together ప్రభువా మేమందరము to fulfill your scriptures. మీ యొక్క వాక్యమును ధ్యానిస్తుండగా మీ యొక్క వాక్యము నెరవేర్చడానికి మమ్మల్ని తీసుకుని రండి. Amen. Hallelujah. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. I am very, very, very excited. నేను చాలా 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 ఆతృతగా ఉన్నాను. I am really, really, really excited. నిజంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు ఎంతో సంతోషకరం. Overjoyfully excited. సంతోషంతో ఆనందంతో నేను పొందుచున్నాను. I am. నిజముగా. Because this message ఎందుకంటే దేవుడు మీ కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యము is awesome. అది గొప్పది. I was walking in my hotel room doing this. నేను నా యొక్క రూమ్ లో నేను వాక్యాన్ని ధ్యానిస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు energy,
శక్తిని పొందుకుంటూ ఉన్నప్పుడు from what I studied, energy. I was full of so much energy. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను శక్తితో నింపాడు. When I study scriptures, నేను వాక్యాన్ని చదివి ధ్యానించినప్పుడు, it's not the way you study scriptures. మీరు ఏదో రోజు చదవాలి కాబట్టి చదువుతున్నట్టుగా నేను చదవను. I could study for what? I could study 24 hours. 24 గంటలు కూడా ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను. And I get so excited. నేను చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు మరింత ఆనందంలోకి నేను వెళ్తాను. I have to find somebody. ఎందుకంటే ఈ వాక్యంలో నేను ఏదో ఒకటి Come here, Pastor. Come here. I will show you what I do when I get very excited. సేవకు వస్తున్నాను. Amen. I go like this. ఆయన వాక్యాన్ని అంటే అలా చదువుతాడంట. ఎట్లాగా? I get excited. అర్థమయ్యేలాగా తనకున్నటువంటి పూర్తి జ్ఞానం శక్తిని ఆయన ఉపయోగించి దాన్ని నేర్చుకునే వరకు వాక్యాన్ని విడిచిపెట్టాడు. I enjoy it. Ruth, is this true? వాక్యాన్ని నేర్చుకోవడంలో ధ్యానించడంలో నేను ఆనందిస్తాను. I enjoy it. ఇదే నాకు కోపిన మెదడు తగ్గినట్టుగా అనిపిస్తుంది. వాక్యం చెప్పబడింది కదా, ఏదైనా విలువైన తగ్గితే ఎంత సంతోషంగా ఉంటా. ఆయన అలా ఆనందిస్తాడు వాక్యంలో. Now listen. ఇప్పుడు వినండి. I am 65. నాకు 65 సంవత్సరాలు. I have 7 children. నాకు 7 మంది పిల్లలు. Born again 50 years. తిరిగి జన్మించి 50 సంవత్సరాలు నాకు. How did I get from the start to this point? మరి నేను తిరిగి జన్మించిన ఆ క్షణం మొదలుకొని ఇప్పటి వరకు నేనున్న ఈ స్థితి వరకు What did I do? నేనేం చేస్తుంటాను గతించిన 50 సంవత్సరాలలో? I am living in the Spirit and walking in the Spirit 24/7. 24/7 అంటారు కదా, అది ఎక్కడ కనిపిస్తుంది? హాస్పిటల్లో కనిపిస్తుంది. అలాగే ఆయన 24 గంటలు ఆనందినము ఆత్మలో జీవిస్తూ, ఆత్మలో నడుస్తూ, ఆత్మలో బ్రతుకుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ జీవించాడు. హల్లెలూయా. I don't have to try. I don't have to work it out. I don't need to do this or do that. I am. వాక్యాన్ని ప్రయత్నించడమో లేకపోతే శోధించడమో, ఈ వాక్యం నా జీవితంలో జరుగుతుందా లేదా అని సందేహం కలిగి ఉండడమో కాదు, కానీ వాక్యమే నా ప్రాణాధారము అన్నట్టుగా ఆయన జీవించాడు. And I want the same for all of you. అదే వాక్యాన్ని నేను మీ అందరికీ బోధిస్తున్నాను. I don't want to keep this to myself. నేను ఏ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తూ ఉన్నానో ఆ వాక్యాన్ని నేను మీకు ప్రకటిస్తున్నాను. Amen. హల్లెలూయా. Is that good news? నిజముగా వాక్యమే మన ప్రాణ ఆధారము అనడం మంచి వార్తే కదా, కాదా? వాక్యం మీ ఆధారం కాదా? No, it's bad news. I'm going to sit down. ఇదేమైనా చెడ్డ వార్త అండి? వాక్యమైన ఆధారమే అని చెప్పడం చెడ్డ వార్త? మంచి వార్తే కదా. మరి ఎందుకు అందరూ ఎలా ఉన్నారు? Is bad news or good news? మంచి వార్త చెడ్డ వార్త? మీరేం చెప్పారు కదా, ఆయన కూర్చున్నాడు. Pastors, bad news or good news? వాక్యాన్ని ప్రకటించడం మంచిదా చెడ్డదా? If you get around me, don't be around me too long. మీరు కనుక నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే కొద్దిసేపే ఉండండి, ఎక్కువసేపు నా చుట్టూ ఉండొద్దు. Because if you be around me a little bit too long, మీరు కనుక నా దగ్గర ఎక్కువసేపు ఉన్నారనుకోండి, ఇంకా మీరు వెళ్ళలేరంట. I'm going to know things about you didn't never told anyone. ఇంకొక మరొక విషయం ఏంటి అంటే, ఆయనతో ఎక్కువసేపు లేదా ఆయన చుట్టుపక్కల ఎక్కువసేపు కనిపించారనుకోండి, మీ అంతరంగంలో ఉన్నది మీ బాహ్య రూపంగా కనిపించేది. మీ చరిత్ర యేసు ప్రభువు సమరయ స్త్రీకి చెప్పినట్టు చెప్తాడు.
True? సత్యం. అది నిజమండి. True? ఆయన ఎక్కువసేపు ఉన్నారంటే మన కథ మొత్తం చెప్పాడు. It's not a in and out. It's I am. I am a pastor here. But here I'm not. నేను ఇంట బయట ఒకే విధముగా ప్రవర్తిస్తాను. ఇక్కడ నిలబడినప్పుడు సేవకుడుగాను, ఇక్కడ వాక్యం బోధించడం అయిపోయి అటువైపు వెళ్ళిన తర్వాత జనాలలో ఒకలాగా నేను ఉన్నాను. As I am there, I am here the same. నేను ఇక్కడ ఎలా జీవిస్తానో, ఎలా నిలబడుతున్నానో, ఎలా ప్రవర్తిస్తానో, ఎలా జీవిస్తానో అక్కడ కూడా అలాగే ఉంటాను. మరి మీరున్నారా? పరీక్షించుకోండి. I am all the time. నేను నిన్న నేడు రేపు అన్ని సమయాల్లో ఒకేలా ఉంటాను. I don't have a special anointing. నాకు కొద్దిసేపు ఏదో You notice? అధికమైన అభిషేకం నాకు అక్కర్లేదు. I do not have a special anointing. కొద్దిసేపు ఉండి కొద్దిసేపు వెళ్ళిపోయే అభిషేకం ఆత్మపూర్ణత కాదు. The Holy Spirit doesn't come on me and all of a sudden I'm like, oh. పరిశుద్ధాత్మ వచ్చిందని ఆ కొద్దిసేపు ఆత్మలో ఆనందిస్తున్నట్టుగా ప్రవర్తించడం కాదు. Amen? హల్లెలూయా. నిత్యము ఆత్మలో ఆత్మపూర్ణులై ఉండాలని చెప్తున్నారు. I am spiritual here. నేను ఇక్కడ ఆత్మపూర్ణులను And I'm spiritual sitting on the toilet. బాత్రూంలో ఉన్నా కూడా అదే ఆత్మీయతతో ప్రవర్తిస్తాను. Come on. Shepherd, please, they're not laughing. They're not laughing. మీరు నవ్వట్లేదంటే మీ సేవకు చెప్తాను అవుతారా? But it's true. అది సత్యమండి. ఇంట బయట ఎక్కడున్నా ఎలా ఉండాలంట? ఒకేలా ఉండాలి. ఆత్మ పూర్ణులుగా ఆత్మీయతలో ఉండాలి. If you take what we're saying to you, oh, he's being funny, just a funny preacher. If you take that, but say funny, and disregard it, you're missing the depth of what is being said. మీరు అనుకోవచ్చు సేవకులు ఇక్కడ నిలబడి జోకులేస్తున్నారు, లేకపోతే నవ్వించడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే పాస్టర్ గారు వెళ్ళి ఇక్కడ ఒకేలాగా బాత్రూంలో ఒకేలాగా ఉండమంటున్నారు, ఏంది ఆయన చెప్పేది అని కనుక మీరు ఆలోచన చేస్తే అప్పటికి మీకు నవ్వు రావచ్చు, అప్పటికి ఏదో మాట్లాడుతున్నారులే అని అనుకోవచ్చు. కానీ దాన్ని కనుక ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా మనం దాన్ని కనుక తీసుకుంటే మన యొక్క హృదయాల్లోకి ఆయన చెప్పే సత్యం మీకు అర్థమవుతుంది. సత్యం నుంచి మీరు తప్పిపోరు. ఆయన చెప్తున్న సత్యం ఏంటి? ఎల్లప్పుడూ అన్ని వేళలా ఒకేలాగా ఉండండి అని చెప్తున్నారు. దాన్ని మీకు అర్థమయ్యే మీ భాషలో చెప్తున్నారు. I cannot speak unto you as matured, but I speak unto you as children. మీతో ఆత్మలో ఎదిగిన పెద్దవారితో మాట్లాడినట్టు మాట్లాడాను, కానీ ఆత్మలో పసిపిల్లలతో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడతాను. It's not to insult you, మిమ్మల్ని ఏదో నేను తక్కువ చేయట్లేదండి. but I see you. And I see where you are. మీరు ఎలా ఉన్నారో, మీరు ఏమై ఉన్నారో మిమ్మల్ని బట్టి దేవుడు నాతో మాట్లాడమన్న మాట మీతో మాట్లాడుతున్నాను. I desire for you to come into the realm, into the deeper things, the more substantial things of scriptures.
మీరు వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, వాక్యాన్ని వింటున్నారు, కానీ నేను కోరుకునేది మీరు వాక్యాన్ని వినడమో నేర్చుకోవడమో కాదు, వాక్యంతో కూడినటువంటి లోతైన అనుభవంలో మీరు రావాలని నేను ఇష్టపడుతున్నాను. I do not want you to stay like children, thinking like children, respond like children, behave like children. And at home, pay attention. Don't be distracted. Don't be distracted. Don't be distracted. Pay attention. Pay attention. Don't get distracted because of kids coming in. Listen, I see how you are at home and how you behave is like children. మీరు ఇక్కడ ముందుకు వచ్చినటువంటి చిన్న పిల్లల వలె ప్రవర్తించడము, చిన్న పిల్లల వలె ప్రతిస్పందించడము, చిన్న పిల్లల వలె ఆలోచించడము, చిన్న పిల్లల వలె జీవించడము నేను చూస్తున్నాను. మీరు ఇక్కడ పెద్దవారిలాగా కూర్చుని కనిపిస్తున్నారు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో మీ యొక్క ప్రవర్తన ఎలా కనిపిస్తుంది అంటే ఈ చిన్న పిల్లల మనసును కలిగినట్టుగా కనిపిస్తూ ఉంది. మీరు అనుకోవచ్చు మా ఇంటికి వచ్చి మీరు ఎప్పుడు చూస్తారు. I see how you husband and wives treat each other, and I see how you behave towards your children. You are behaving like a bunch of kids. మీరు మీ యొక్క ప్రవర్తన ఇంట్లో మీ భార్యతో మీ ప్రవర్తన ఎలా ఉంది, మీ భర్తతో మీ ప్రవర్తన ఎలా ఉంది, మీరు ఎలాగ వాదోపవాదాలు చేసుకుంటున్నారు, ఎలాగ మీ పిల్లలని మీరు పెంచుతున్నారు చూస్తున్నాను. What did Paul say? I thought as a child, behaved like a child. I put all that away to behave like an adult. మరి అపోస్తలుడైన పౌలు గారు అన్నారు కదా, నేను ఇప్పటి వరకు చిన్నవాడి వలె పసిపిల్ల వలె నేను ప్రవర్తించాను, కానీ ఇక మీద నేను పెద్దవాడి వలె నడుచుకుంటాను. I desire and I long for every one of you here to behave like adult born again spirit. నా యొక్క కోరిక, నా యొక్క ప్రార్థన, నా Amen. యొక్క ఆశ మీ పట్ల ఏంటి అంటే మీరందరూ కూడా తిరిగి జన్మించిన పసిపిల్లల వలె కాక తిరిగి జన్మించి దినదినము వృద్ధి చెందుతున్నటువంటి పెద్దవారి వలె మీ ఆత్మలో మీరు ఉండాలి అన్నదే నా ఆశ. Because, listen. ఎందుకంటే వినండి, Because. ఎందుకంటే Let me back. Because. ఎందుకంటే Because. ఎందుకు చెప్తున్నానంటే ఎందుకంటే Because. Smile. You smile. ఎందుకు Because. ఎందుకో తెలుసా? Because. మీరు ఆలోచించగలుగుతున్నారా? ఎందుకని మిమ్మల్ని పెద్దవాళ్ళ ఆలోచించమంటున్నారు? Because I care about you. ఎందుకంటే మీ గురించి తండ్రి అయిన దేవుడు ఆలోచిస్తున్నాడు. Amen. I care. ఆయన మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. I know what trouble is. తండ్రి అయిన దేవుడికి ఆయన పిల్లలు ఎలా ఉండాలో ఆయనకి తెలుసు. Listen. వినండి, I do not say this very often. ఈ మాట నేను తరచుగా చెప్పను. My first wife నా మొదటి భార్య was murdered. చంపబడింది. One of my daughters died. One of my girls died. మా పిల్లలలో ఒక ఆమె చనిపోయింది. And the father gave her life, and she's alive today. ఆమె చనిపోయింది, కానీ దేవుడు ఆమెకు మళ్ళా జీవాత్మనివ్వగా ఆమె బ్రతికింది, ఇప్పటికీ బ్రతికే ఉంది. I have 2 handicapped children. నాకు 2 అంగవైకల్యం కలిగిన పిల్లలు ఉన్నారు. I have never been rich. నేను ఎప్పుడూ కూడా ధనవంతుల వలె సకల సౌకర్యాలు కలిగిన విలాసవంతుల వలె బతకలేదు. I've had marriage problems. నాకు వివాహ సంబంధమైన
సమస్యలు ఉన్నాయి, I've had personal problems. వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నాయి, I have problems with my kids. నా పిల్లలతో నాకు సమస్యలు ఉన్నాయి. Are you listening? మీరు వింటున్నారా? I didn't have any problems at all. It's easy. It's just easy stuff. కానీ అవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం ముందు, దేవుడితో ఉన్నటువంటి సంబంధం ముందు తేలికగానే కనిపిస్తాయి. No, it wasn't. It was hard. మీరు అనుకుంటున్నారా తేలికగా నేను ఉంటాయి అని చెప్తే, కానీ వాటి గుండా వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని. It was painful. అది చాలా బాధాకరం. సమస్యలతో పడడం It was difficult. కష్టం. It was not easy. చుట్టూ సమస్యలు పెట్టుకొని అన్ని వైపులా సమస్యలతో బ్రతకడం అనేది అంత తేలికైన విషయం కాదు శరీరకంగా. I've been homeless at one point. కొన్ని సందర్భాల్లో ఇల్లు లేని స్థితిలో కూడా నేను ఉండడానికి ఇల్లు లేని స్థితిలో. I used to live off bread, peanut butter, and water. చాలా సార్లు కేవలం బ్రెడ్ మీద బట్టర్ వేసుకొని తిని ఆకలిని చంపుకున్న రోజులు ఉన్నాయి. So I know what it's to be you. నేను ఎలాగైతే సమస్యల గుండా నా చుట్టూ సమస్యలతో ఎలాగైతే నేను జీవిస్తూ వచ్చానో, అలాగే మీ అందరికీ కూడా ఎన్నో సమస్యలు ఉండుండొచ్చు. It is the word. Listen, it is the word that taught me how to think through everything. ఈ వాక్యమే సమస్యల గురించి, నా చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి, వాటిని ఎలా నేను తీసుకోవాలి, వాటిని ఎలా నేను ఆలోచన చేయాలి, వాటి యొక్క పరిష్కారాన్ని నేను ఎలా కనుక్కోవాలి అన్నది నాకు వాక్యమే నేర్పించింది. You men, మీరు పురుషులారా, it is the word that taught me how to behave towards my wife. నా యొక్క భార్యతో నేను ఎలా ఉన్నానో నాకు నేర్పించింది నా వాక్యమే. The word taught me how to love her as I love my own self. నన్ను, నా శరీరాన్ని నేను ఎలా ప్రేమిస్తానో అలాగే నా భార్యను ప్రేమించడం నాకు దేవుని యొక్క వాక్యం నేర్పించింది. Are you listening? పురుషులారా వింటున్నారా? The word taught me how wives supposed to behave towards their husband. ఈ యొక్క వాక్యమే స్త్రీలారా, భార్యలారా మీ భర్తలతో ఎలా నడుచుకోవాలో మీకు నేర్పిస్తుంది. It is the word that taught me not to control, not to manipulate, not to deceive, not to lie, not to trick, not to walk in darkness. It's the word that showed me the way. వాక్యము నన్ను మోసంలోను, అంధకారంలోను, చెడ్డ పనులను, ఇతరులను స్వాధీనం చేసుకోవడంలోను, లేకపోతే మరి ఏ ఇతర లోక కోపడలేదు నన్ను నడవడం లేదు, కానీ వాక్యము నన్ను సత్యముతో నడవమనింది. It is the word that influenced my mind, influenced all that I am. It is the word that brought me to this place today. ఈ వాక్యమే నా యొక్క మనస్సును, నా యొక్క హృదయమును, నా యొక్క శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఏ వాక్యం అయితే నాలో అన్వయింపబడిందో ఆ వాక్యమే ఈ రోజు నన్ను మీ మధ్యలో రావాలని నిలబెట్టింది. హల్లెలూయా. I am my Father's son. నేను దేవుని చేత ఎన్నుకోబడిన దేవుని యొక్క కుమారుని. Why would I allow his word to leave me? I would not allow his word to leave me. Why would I allow? నేను ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని నా జీవితంలోనికి, నా శరీరంలోనికి అన్వయించుకున్నాను? ఒకవేళ వాక్యానుసారంగా నేను బ్రతకాలి, వాక్యానుసారంగా
ప్రేమించుకోకపోతుంటే I learned this నేను ఇది నేర్చుకున్నాను from a very good friend, మంచి స్నేహితుల నుంచి. and his name is David. ఆయన పేరు డేవిడ్. This David. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడంట. లేడా దావీదు? And he taught me. ఆయన మహారాజు అయినప్పటికీ వాక్యానుసారంగా జీవించడం ఆయనకు తెలుసు. ఆయన నాకు నేర్పించాడు. We hang out together. మేమిద్దరం కలిసి దేవుని వాక్యాన్ని ఎలాగా మా జీవితాలలో అన్వయించుకోవాలో నేర్చుకున్నాను. మీరు అనుకున్నారా దావీదుతో ఆయన లేడు, దావీదు ఏ వాక్యాన్ని అయితే ఇక్కడ పెట్టాడో ఆ వాక్యాన్ని ఆయన ఎలా అన్వయించుకున్నాడో అదే రీతిగా సేవకులు కూడా వారి జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి అన్వయించుకున్నారు. So one day I went to see David. ఒకరోజు నేను దావీదుని చూడడానికి వెళ్ళాను. I was very quiet. నేను చాలా నిశ్శబ్దంగా ఉన్నాను. And I heard David praying. అక్కడ నేను దావీదు దేవుడికి ఎలా ప్రార్థన చేస్తున్నాడో విన్నాను. And David said, అక్కడ దావీదు చెప్తున్నాడు, as he was talking to the Creator, ఆయన సృష్టికర్తతో మాట్లాడుతున్నాడు. your word have I hid in my heart. నీ వాక్యము దేవా ఇదిగో నా హృదయాంతరంగాలలో ఉంది. Your word is a lamp and a light unto my feet. నీ యొక్క వాక్యము నా పాదములకు వెలుగై ఉంది, నా త్రోవకు. And as I was listening to David, I'm like, ooh, this is good. I'm going to do this. దావీదు అంటున్నాడు కదా, నా పాదాలకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నాడు అని చెప్పినప్పుడు అవును కదా, దావీదుకి దేవుని యొక్క వాక్యము దీపము వెలుగైనప్పుడు మరి నాకు కూడా ఏమై ఉండాలి? దీపము వెలుగై ఉండాలి కదా అని ఆలోచన చేశాను. From that day forward, ఆ రోజు నుంచి I've been walking this way నేను ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాను. for over 40 years. గతించిన 40 సంవత్సరాలు కూడా ఆయన వాక్యాన్ని నా దీపముగా నా మార్గములకు వెలుగుగా ఎంచుకొని నేను నడుస్తూ ఉన్నాను. They're not excited about that? Oh man, Pastor, మీకు నచ్చలేదా? they're not excited. మీరెవరికి నాకు నచ్చినట్టుంది? They're excited about it. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దావీదు ప్రార్థనను విని ఆ ప్రార్థనను తన జీవితంలో అన్వయించుకొని ఏమంటున్నాడు? వాక్యం ఏమైంది? పాదములకు దీపము, మార్గములకు వెలుగు. మీకందరికి వద్దా అంటారా? మరి గట్టిగా అదే చెప్పండి. మాకు వాక్యం వద్దులేండి, మాకు నచ్చిన దాంట్లో మేము పోతామంటారా? I bet you, if I tell you, I would give everyone in here a brand new car. ఒకవేళ నేను కనుక ఇక్కడ నిలబడి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి బ్రాండ్, మంచి ఖరీదైన కార్ ఇస్తానంటే ఎట్లా ఉంటుంది? There it is. You see that? ఇవ్వడం కూడా అవసరం. ఇస్తాను కదా కానీ మొక్క మీద ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. Listen, వినండి, you are carnal. You're carnal minded. మీ యొక్క మనసు ఇరుకున ఉందంట. You're carnal in your thinking. మీరు చిన్నదిగానే ఆలోచన చేస్తున్నారు. Because you believe a car will solve a problem. మీ మనస్సు, మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే మీ పరిధిలోనే ఉంది. So the car is your God. ఆ పరిధిలోనే మీ దేవుడిని కూడా మీరు అలాగే చూస్తున్నారు. మీ మనసు ఎంతనుకోండి, మీ దేవుడిని కూడా ఎలా చూస్తున్నారు? Because a God solves problems.
దేవుడు సమస్యని పరిష్కరిస్తాడు. Amen? Amen? కానీ మీరు దేవుడి కంటే పరిష్కారాన్ని పెద్దదిగా చూస్తున్నారు. సమస్యని పెద్దగా చూస్తున్నారు. What have I written in the scriptures? You shall have no other gods before me. వాక్యం ఏం చెప్తుంది? మీరు మరి ఏ దేవుడిని కూడా పూజించకూడదు, ఏ రూపము కూడా మీకు ఉండకూడదు, మీకు ఇంకా వేరొక దేవుడు ఉండకూడదు. అది కదా మొదటి ఆజ్ఞ. Hello? కానీ మీరు ఇంకొక దేవుడిని పూజిస్తున్నారంట. ఆ దేవుడు ఏదో తెలుసా? మీ సమస్య, మీ ఇబ్బంది, మీ ఇరుకు, మీ కొత్త. I do not want you to be that way. మీరు అలాగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఎలాగా? ఇంకొక దేవుణ్ణి కలిగి ఉండడం. Amen? మీ సమస్యలే, మీ ఇబ్బందులే, మీ ఇరుకులే మీకు దేవుడై కూర్చున్నాయి. We say these things unto you not to offend you or not to put guilt or shame on you, but we say these things unto you that darkness may be exposed. నేను మిమ్మల్ని ఏదో తక్కువ చేసి లేకపోతే మీరు ఇలా ఉన్నారు అని మిమ్మల్ని కించపరచడానికి కాదు, కానీ మీరున్నటువంటి స్థితిని నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మీరు దేవుని కంటే కూడా మీ సమస్యను, మీ కొరతను, మీ లేమిని, మీ ఇబ్బందిని ఘనముగా చూస్తున్నారు, పెద్దవిగా చూస్తున్నారు. You are children of light. మీరు వెలుగైనటువంటి దేవుని యొక్క బిడ్డలై ఉన్నారు. You're not children of darkness. మీరు చీకటి సంబంధులు కాదు, చీకటి యొక్క కుమారులు, కుమార్తెలు కాదు. Shepherd of this house, ఈ యొక్క మందిరములకు కాపరి, hear my voice. నేను చెప్పేది వినండి. Come before me and learn. దేవుని యొక్క సన్నిధికి వచ్చి నేర్చుకోండి, and I will teach you. నేను మీకు బోధిస్తాను. I will hear you. దేవుడు మిమ్మల్ని వినాలనుకుంటున్నాడు. And I charge you this day. ఈ దినమున మీరు ఈ మందిరానికి బాధ్యులై ఉన్నారు. Feed my sheep. నా మందను మేపమని నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. We shall watch you. దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు తన మందను మేపమని మీకు ఆజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. Unlearn and relearn. నేర్చుకో, వాక్యానుసారంగా జీవించడం. You know who's speaking. Yes? దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. Good. John chapter 1 verse 12 and verse 13. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు. If you don't realize it, I've been speaking scriptures throughout this night. ఈ రాత్రికాల సమయంలో కనుక ఈ వాక్యం యొక్క మర్మాన్ని మీరు తెలుసుకోలేకపోతే నేను మాట్లాడడం వ్యర్థమే. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకులకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. Shepherds. కాపరులారా, మీకు This is the first verses I was told to memorize. This is the first verse
I was told to memorize. మీకు చెప్తున్న మొదటి వాక్యము మీరు నేర్చుకోవాలి, గ్రహించాలి, ఎల్లప్పుడూ మీ మనసులో ఉండాలి. First time memorizing a Bible verse. పట్టి పట్టమని చెప్తున్నారు మీకు అందరికీ. I am new. I'm a baby. I was drinking milk. నేను ఈ యొక్క వాక్యానికి లోబడ్డాను, ఈ వాక్యాన్ని నేర్చుకున్నాను. నేను ఆత్మలో పసివాడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను. And as I was reading and thinking to remember the verse, this amazing thing happened. ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ దీని గురించి గ్రహింపు కొరకు నేను వెతుకుతూ ఉన్నప్పుడు ఈ యొక్క వాక్యం యొక్క మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు. Remember, I'm just a baby. నేను పసివాడనే. So I read, to many as receive him, say, well, I received him. I took him into myself. అక్కడ చెప్పినటువంటి ఆ వాక్యములో నన్ను నేను అన్వయించుకున్నప్పుడు, నన్ను నేను ఊహించుకున్నప్పుడు, and as I was reading, నేను ఇది చదువుతూ ఉన్నప్పుడు it says, to them gave he the power. ఆయన తన యొక్క శక్తిని నాకు అనుగ్రహించాడు ఈ వాక్యం యొక్క మర్మమును తెలుసుకొనుటకు. To become. The power to become. ఆయన యొక్క శక్తి నాలో మనలో వెల్లడిపరచబడాలి అంటే I learned నేను నేర్చుకున్నాను from the church leaders సంఘ నాయకుల నుంచి that we should all of us should be like Jesus. Amen. మన సంఘ నాయకులు, సంఘ పెద్దలు, సంఘ కాపరి అందరూ చెప్పేదేంటి, మనం క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్పు చెందాలి. I have no idea what that even entailed. మొదట నేను తిరిగి జన్మించిన నూతనంగా ఉన్నప్పుడు ఈ మాటలు మా యొక్క సంఘ పెద్దలు లేదా సంఘ కాపరులు చెప్తున్నప్పుడు నిజంగా నేను దాన్ని గ్రహించలేకపోయాను. ఏంటిది అంటే క్రీస్తు సారూప్యంలో మనం ఉండాలి, సారూప్యంలో మనం మార్చబడాలి అన్నప్పుడు. I know many of you, especially the pastors, they know this verse. Amen. You all know this verse, yes? మీ అందరికీ కూడా ఈ వాక్యం తెలుసు. మీరు చాలా సార్లు ఈ వాక్యం మీద బోధించి ఉండవచ్చు. Amen. హల్లెలూయా. But the word told me I have the power to become a son of God. ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి మర్మం ఏంటి అంటే దేవుడు మనకి శక్తిని అనుగ్రహించాడు లేదా ఆయన అధికారం ఇచ్చాడు. ఎప్పుడైతే మనం ఆయన విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనం ఏమవుతామండి, ఆయన యొక్క పిల్లలకు అగుటకు. మనందరికీ కూడా శక్తి ఉంది. ఆ శక్తిని బట్టి, ఆ అధికారాన్ని బట్టి మనమందరం కూడా దేవుడి యొక్క పిల్లలుగా ఎంచబడుతున్నాము. So it had taken 35 years to become. Yes. నాకు ఈ వాక్యాన్ని అన్వయించుకోవడానికి, ఈ యొక్క వాక్యం యొక్క మర్మాన్ని నిజముగా ఆ యొక్క శక్తిని నేను పొందుకున్నాను, ఆ యొక్క అధికారాన్ని నేను పొందుకున్నాను. ఆ అధికారం నన్ను దేవుని యొక్క కుమారునిగా చేసింది అని నన్ను నేను రూఢీపరచుకోవడానికి నాకు 35 సంవత్సరాలు పట్టింది. 35 years. 35 సంవత్సరాల యొక్క వాక్య ధ్యానము నన్ను దేవునిగా శక్తివంతుడిగా చేసింది. హల్లెలూయా. I am the word that speaks. దేవుని యొక్క వాక్యమే మనతో మాట్లాడుతుంది. And I want this for every one of you. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని గ్రహించాలి. So I will show you.
Gee, listen to this. I will show you how to actually do this. Galatians chapter 5, verse 22. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. వాక్యంలో జీవించడం. మనం వాక్యంలో జీవిస్తున్నాం అని మనకి రూఢీపరిచేది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. 3 also? 2 verses also. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరంలో దాని ఇచ్చతోను దురాశతోను సిలువ వేసి ఉన్నారు. దేవుని పిల్లలు ఏముండవంట? దురాశ, శరీరేచ్ఛలు ఉండవు. అవి సిలువ వేయబడ్డాయి. I cried to the Father. నేను తండ్రి వద్ద కన్నీరు విడిచాను. I said, Father, I want to become love. తండ్రి, నేను మీరు నాకు చూపించిన వాక్యానుసారంగా ఆత్మీయ ఫలాలలో ప్రేమ వలె నేను మారాలి. I want to become the word love. ప్రేమ అనే పదము నా జీవితంలో కనిపించాలి. I am. నన్ను చూసిన వారికి నీ ప్రేమ కనిపించాలి. Am I wrong on this? నన్ను చూసిన వారికి ఆత్మఫలములో చెప్పబడిన దేవుని ప్రేమ కనిపించాలయా అని నేను దేవుని సన్నిధిలో కన్నీరు విడిచాను. Ruth Shaia have known me over 10 years. గతించిన 11 సంవత్సరాలుగా మరి రూత్ గారికి నేను తెలుసు. ఆమె నన్ను చూసినప్పుడు దేవుని ప్రేమను కనుగొనగలుగుతుంది. Just to let you know, she's known me that long. వాక్యం ఏదైతే చెప్తుందో ఆ ప్రేమను ఆమె చూడగలిగింది. Amen? హల్లెలూయా. I am love that speaks. I am love that walks. I am love that talks. I am love that thinks. I am love that reason. I am love that knows how to behave. I am love itself that speaks. మరి యోహాను పత్రికలో చెప్పబడినట్టుగా దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. మరి ఆయన కుమారుడిగా ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి ఆలోచనలోనూ, ప్రతి ప్రవర్తనలోనూ, ప్రతి నడవడిలోనూ ప్రేమను చూపించే వాడిగా వాక్యాన్ని నేను అన్వయించుకున్నాను. That word love actually means this. ప్రేమ అంటే నిజంగా క్రియారూపకంలో చూపించాలంటే Seek the other person's highest best. ప్రేమించడం, ప్రేమను చూపడం అంటే మనకన్నా మన పక్కన ఉన్న వారిని, మన చుట్టూ ఉన్న వారిని గొప్పగా ఎంచుకోవడం. అర్థమైందండి? ఇతరులను మనం ప్రేమిస్తున్నామంటే వారిని మనకంటే గొప్పవారిగా చూడడం. చూస్తామా? And trust me, the Father had to put me through fire, pressure, pain, tribulation. Oh man. నేను ఈ మాట ఏదో ఊరికే చెప్పలేదండి. ప్రేమ అంటే, ప్రేమించడం అంటే మన చుట్టూ ఉన్న వారిని మనకంటే గొప్పగా ఎంచడం అనే మాటను నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. ఈ యొక్క అనుభవాన్ని దేవుడు నాకు అనేక ఒత్తిళ్లతో, అనేక సమస్యలతో, అనేక
ఎదుటివారు బాధ పెట్టినా, ఎదుటివారు ఇబ్బంది పెట్టినా కూడా వారిని నాకంటే గొప్పగా ఎంచుకుని వారి పట్ల నేను ప్రేమను చూపించడం. It's the same word that's found in John 3:16. For God so loved the world. It's the same word said in the original says, for God seeks the world's highest good by giving his only begotten son. మరి ఇదే యోహాను సువార్తలో That's cool. 16వ వచనంలో చెప్పబడినట్టుగా దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను అంటే ఆయన ఎలా ప్రేమించాడండి? లోకమును అంటే లోకములో ఉన్నటువంటి మనందరినీ గొప్పవారిగా విలువైన వారిగా ఎంచాడు కాబట్టి ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనుదీయలేదు. ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించాడు. ఆయన లోకం పట్ల తన యొక్క ప్రేమను ప్రాణం పెట్టినంతగా వెల్లడిపరిచాడు. హల్లెలూయా చెప్తామా? It's the same word that say, love yourself, seek your highest good so you can seek your neighbor's highest good. ఎప్పుడైతే మనల్ని మనము గొప్పవారిగా ఎంచుకోవడం నేర్చుకుంటామో అప్పుడే మన చుట్టూ ఉన్న వారిని మనకంటే గొప్పవారిగా ఎంచుకుంటాం. It's the same word that says this. వాక్యము ఇలా చెప్తూ ఉంది, Husband, love your wife. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. So you tell the husband, seek your wife highest by taking care of your garbage inside you. ప్రేమించడం అంటే మీ భార్యలను మీకన్నా గొప్పవారుగా ఎంచి వారికేదో మీరు లోపడమని కాదు నేను చెప్పేది. గొప్పవారుగా ఎంచడం అంటే వారిని మిమ్మల్ని మీరు ఎలా సంరక్షించుకుంటారో, మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకుంటారో, మిమ్మల్ని మీరు ఎలా జాగ్రత్తగా చూసుకుంటారో అలాగున వారిని మీకంటే మరి జాగ్రత్తగా చూసుకోవడం. అర్థమైందా? భర్తలారా వాళ్ళని ప్రేమించడం అంటే వారిని జాగ్రత్తగా చూసుకోవడం. Amen. హల్లెలూయా చెప్పమా? It's the same love that says to love the Lord your God. It's the same one that says to seek the Father's highest by. Same thing. మరి కొత్త నిబంధన గ్రంథంలో ఆజ్ఞలలో చెప్పినట్టుగా నీ దేవుడిని నీవు ప్రేమించు. రెండవది నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు. నీ దేవుడిని నువ్వు ప్రేమించు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన గొప్పవారు, ఆయన గణపరచ తగినవాడు అని ఎంచి ఆయన మనము ప్రేమించాము. Shepherds, కాపరులారా whom I have called and chosen. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఆయన యొక్క మందను మేపడానికి. Are you seeking my highest? నిజముగా దేవుడి యొక్క యథార్థతలో మీరు కొనసాగుతున్నారా? Are you feeding my flock? మీరు మందని యథార్థముగా నీతిగా పోషిస్తున్నారా? With knowledge and understanding? దేవుడు మీకు అనుగ్రహిస్తున్న జ్ఞానము కొలది, వివేచన కొలది మీరు మందని పోషిస్తున్నారా? మందని మీరు పెంచుతున్నారా? He that lives upon the throne. దేవుడు తన యొక్క అత్యున్నతమైన సింహాసనం నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. Say, do you love me? ఆయన కాపరులను ఇలా అడుగుతున్నాడు, Do you love me? మీరు నన్ను ప్రేమిస్తున్నారా? పేతురుని అడిగారు కదా, అలాగనే ఈరోజు కాపరులను దేవుడు అడుగుతున్నాడు, మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా? Do you seek my highest? మీరు నన్ను ఘనుడిగా గొప్పవానిగా ఎంచుతున్నారా? I tell you the truth. నేను మీకు సత్యాన్ని ప్రకటిస్తాను. I am. దేవుడు
And as I am, so you shall become. ఆయన అంటూ ఉన్నాడు కదా, నేనే దేవుడను, నేనే. If you are obedient to my word, మీరు నా వాక్యానికి కనుక లోబడినట్లయితే, if you're obedient to the teaching that comes from this place, మీ యొక్క సేవకుని నోట నుండి వస్తున్న బోధన మీరు అంగీకరించి అన్వయించుకుంటే, I am joy, I am long suffering, I am peace, I am kindness, I am goodness, I am faithfulness, I am gentleness, I am self-control. I am, and as he is, so I am on earth. మరి మీ సేవకులు బోధిస్తున్నటువంటి ఆత్మీయ ఫలాలను మీరు కనుక లేదా మనము మన జీవితాలలో అన్వయించుకుంటే, అవును తండ్రి నేను ప్రేమై ఉన్నాను, అవును తండ్రి నేను మంచితనము, నేను దయాలత్వము, నేను విశ్వాసము, నేను ఆశానిగ్రహము, నేను సమాధానము, మరి నీ వాక్యము నాలో ఉంది, ఈ వాక్యం ఏం చెప్తుందో అలాగే నేను బ్రతుకుతాను అని కనుక మనం తీర్మానం తీసుకుంటే, I am the Son of Man. దేవుని యొక్క కుమారుడైన, in the original text, మరి ఆదిమ భాషలో యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు కదా, నేనే సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడను. he said, I am the son of human being. నేను మనుష్య కుమారుడను, శరీరధారి లోకమునకు వచ్చినాను. I know what is it to be you. మీ యొక్క బాధ, మీ యొక్క శరీరానుసారమైనటువంటి బ్రతుకు ఈ భూమి మీద నాకు తెలుసు. I know what is it to be human. మనుషులు శరీరానుసారంగా శరీరంతో భూమి మీద ఎలా జీవిస్తారో దేవునికి బహుమాటముగా తెలుసు. ఎందుకంటే ఆయన నరుడిగా శరీరధారి అయి రక్త మాంసములను కలిగిన వాడుగా ఆయన భూమి మీద జన్మించాడు. I am weak all the time. ఆయనకు మీ బలహీనతలు తెలుసు, ఎందుకంటే ఆయన శరీరధారి అయి బలహీనుడయ్యాడు. Being spiritual, it does not mean you will not sin. It does not mean you will not make mistakes. You are making mistakes, still being spiritual. మీరు ఆత్మీయంగా ఉన్నాము, మేము పరిశుద్ధంగా బ్రతుకుతున్నాము, మేము ఎలాంటి పాపము చేయట్లేదు, మన ఎలాంటి బలహీనతలు లేవు అని అనుకొని పొరపడద్దు. కానీ మనుషులముగా శరీరంతో రక్తమాంసంతో ఉన్నాము కనుక మనలో బలహీనతలు ఉంటాయి, మనలో పొరపాట్లు ఉంటాయి, మనలో దోషక్రియలు ఉంటాయి. కానీ వాటిని నిత్యము ఒప్పుకుంటూ ఆత్మలో ఎదిగే వారంగా ఉండాలి, పడిపోయినా తిరిగి లేచే వారంగా ఉండాలి. I will teach you something. మీకు ఒకటి చూపిస్తాను. He just got caught. He just got caught looking at his phone. He just got caught looking at the phone. It's not quite. No, he got caught looking at his telephone. ఫోన్ చూస్తూ దొరికిపోయాడంట. ఇప్పుడు అందరికీ ఫోన్లు ఇస్తున్నారు కదా, He's like, అప్పుడు ఏం చేస్తారు? వెంటనే ఫోన్ ఏం చేస్తాడండి, ఫోన్ చూస్తూ దొరికిపోయాడు, మీరు తంతారో తిడతారో అని భయం వచ్చింది. వెంటనే ఏం చేస్తాడు, ఫోన్ దాచిపెట్టి ఏమి ఎరగినట్టు పైకి కనిపిస్తాడు, ఏమి చేయనట్టు, ఏమి చూడనట్టు. now let me say this unto you. మీరు కూడా అలాగే ఉన్నారంట. Does it stop him or her from being the children of their parents? Does it stop them from being, thank you, the children of their parents? మరి ఆ బాబు ఫోన్ చూడకూడదు అని చెప్పారు తల్లిదండ్రులు, కానీ ఆ బాబు ఫోన్ చూస్తూ దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత భయానికి ఏం చేశాడు, ఆ ఫోన్ని దాచిపెట్టాడు. వాడికి అర్థమైంది వాడు తప్పు చేశాడు. వాడు ఆ తప్పు చేయడం వలన, చెప్పిన మాట వినకపోవడం వలన మీ పిల్లోడు కాకుండా పోతాడా?
అలా దొరికిపోయిన తర్వాత నువ్వు నా కొడుకు కాదంటారా? లేదా నా కొడుకు కాదు నువ్వు తప్పు చేసావు అంటారా? ఎందుకంటారు? ఎందుకంటారండి? He will be corrected, but it does not stop him from being daddy's boy and mommy's boy. తప్పు చేసినప్పుడు సరి చేయడం వలన ఆ బాబు లేదా పాప మీ పిల్లలు కాకుండా పోదు. మీరు తోసేయగా అప్పటికి గద్దిస్తారు, అప్పటికి ఖండిస్తారు, ఇంకోసారి చేయొద్దని బుద్ధి చెప్తారు కానీ వదిలిపెట్టేరుగా. So it is with our Father. Amen. అదే విధంగా తండ్రి మిమ్మల్ని సరి చేయడానికి మిమ్మల్ని ఖండిస్తాడు, శిక్షిస్తాడు, కానీ మిమ్మల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా చెప్తామా? Listen to these instructions that you're getting. దేవుడు మీకు బోధిస్తున్న కొలది గ్రహించడానికి ప్రయత్నించండి. You receive, I have just మీరు మాట్లాడుకోవద్దండి. ఆయన అలా నిలవబడినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని ఆయన వింటూ ఉంటాడు. దేవుడు మీతో ఏం చెప్పమంటే అది మాత్రమే మాట్లాడు. everyone in this building ఈ మందిరం లోపల కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు have the inherent ability to become. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సామర్థ్యమును శక్తిని కలిగి ఉన్నవారు. ఎలాగైనా దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి ఆత్మీయ స్థితిలో బ్రతకగల శక్తిని సామర్థ్యాన్ని మీరు కలిగి ఉన్నారు. All of you, everyone, all of you. మీరందరూ కూడా ఏ వాక్యాన్ని అయితే వింటున్నారో గ్రహిస్తున్నారో ఆ వాక్యానుసారంగా జీవించగలిగిన శక్తి సామర్థ్యం మీలోనే ఉంది, కానీ మీరు అనుసరించలేదు. It doesn't come by the Holy Spirit. It do not come by anointing. Do not come by laying of the hands. None of those things. It come by you being obedient to scriptures and the teachings of the word. బోధించబడుతున్నటువంటి మీ సేవకుల యొక్క వాక్యం, అదేవిధంగా మీరు చదువుతూ ధ్యానిస్తూ నేర్చుకుంటున్నటువంటి ఆ వాక్యమే మిమ్మలను శక్తివంతులుగా సమర్థులుగా వాక్యానుసారమైనటువంటి క్రీస్తు సారూప్యంలోనికి మారుస్తుంది. కానీ తప్పుగా అనుకోవద్దు. ఎవరో చేతులు పెట్టడం వలన, లేకపోతే ఏదో అభిషేకం పొందుతేనో, లేకపోతే కొద్దిసేపు దేవుని సన్నిధిలో కూర్చుంటేనో అది రాదండి. దినదినము వాక్యాన్ని క్రియారూపకంగా మన జీవితంలో అన్వయించుకున్నప్పుడే మనం దేవుని యొక్క శక్తిని పొంది దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి బ్రతుకులోనికి సారూప్యంలోనికి వస్తాం. హల్లెలూయా చెప్తామా? Amen. I'm ending. Come. Is she just beautiful? బాగుందా? She's beautiful. They are jealous. It's India. I know they don't say those things. I got you. ఇక్కడ మనకు అలాంటి అలవాటు లేవు కదా. మీరు అందంగా ఉన్నారు, మీరు బాగున్నారు ఇట్లాంటి చెప్పము. కానీ పాశ్చాత్య దేశాలలో వాళ్ళు చూడంగానే మంచి మాట చెప్తారు. He tells her that she is beautiful. ఆమె భర్త ఆమెకు ఎప్పుడు చెప్తారంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. Before they were married, వారికి వివాహం కాకముందు, they were not married. వారికి వివాహం జరగకముందు
They were single. వాళ్ళు ఉండేవారు. But he saw her ఎప్పుడైతే ఆయన ఆమెను చూశారు, and he went after her. ఆమెను చూసిన తర్వాత ఆమెను వివాహం చేసుకోవడానికి అలా వెళ్ళాడు. He asked, there is a, will, is he asked or she asked? Oh, he has to ask. Oh, yes. He asked her, will you marry me? ఏమని అడిగాడంట? నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడంట ఆయన. Amen? హల్లెలూయా. And she says, no. అని చెప్పింది, నేను చేసుకోవచ్చు అనింది. And he just went to. చేసుకో, నేను పెళ్లి చేసుకుని అన్నా కానీ ఆమెకే వెళ్ళాడంట. Then he asked again, మళ్ళీ అడిగాడంట, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. will you marry me? పెళ్లి చేసుకోవా, నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగాడంట. Did she agree the first time? మొదటిసారి ఒప్పుకుందా, రెండోసారి ఒప్పుకుందా, అడగంగా ఏమైంది? So they cannot become married, they cannot become husband and wife. ఆమె ఒప్పుకోనంతసేపు వివాహానికి వారిద్దరూ భార్యాభర్తలు అవుతారా? కాలేదు. వారికి వివాహ సంబంధం ఉండదా? ఉండదు. So he get really desperate. ఇంకా ఎలా అయిపోయిందంటే ఆయన పరిస్థితి, ఆమె చేసుకోకపోతే ఇంకా నా బ్రతుకు వ్యర్థం అన్నట్టుగా అయిందంట ఆయన. So he says, you're gonna marry me like it or not. You're gonna be my wife like it or not. You're gonna marry me. And she's like, no, don't marry, no. నన్ను పెళ్లి చేసుకో. నేను భర్తలేదని అడిగాడంట. ఊరికే విసిగిస్తుంటే ఇంకేం చేయలేక పెళ్లి చేసుకుంటాను. Amen? హల్లెలూయా. He was forcing her. ఆయన ఏం చేశాడు? నిజంగా కాకపోయినా బలవంతం చేశాడంట పెళ్లి చేసుకోమని. It doesn't work. ఒకవేళ బలవంతం చేస్తే అది జరుగుతుందా? ఆమె ఒప్పుకోనంతసేపు. Because to her mind, it's not about love. అది Okay. ఆమె మనసు, ఆమె యొక్క ఆలోచన విధానం అతనితో వివాహానికి ఒప్పుకోవాలా వద్దా? Amen? హల్లెలూయా. Now let's replay this. Let's repeat it. ఎప్పుడైతే ఆమె ఒప్పుకుందో, పెళ్లి చేసుకోవడానికి విధేయత చూపిందో, So he came again. మళ్ళీ వచ్చాడంట. Will you marry me? ఒప్పుకునేలాగా అడుగుతూనే ఉంటాడంట. ఇంకా మొత్తానికి కాలంలో మాట్లాడు ఆచారానికి వచ్చాడు. Will you marry me? You have a little bit of money. ఇంకా కాలంలోనికి వచ్చాడు కదా. Did she agree? కాలబేరానికి వచ్చినా కూడా ఒప్పుకుందా? ఇంకా ఒప్పుకోలేదంట. Amen? హల్లెలూయా. She agreed. చివరికి ఒప్పుకుందంట. Yes, no, maybe. అప్పటికి కూడా ఇంకా ఎట్లా ఉందంట? చేసుకోవాలా వద్దా? చేసుకుంటే ఎట్లా, చేసుకోకపోతే ఎట్లా? ఇదే సందిగ్ధంలో ఉందట. Don't they talk? They can't say yes or no. So 20 years later, 20 సంవత్సరాల తర్వాత they became husband and wife. లేటర్ Amen? 20 years later, they became husband and wife. ఆమె ఒప్పుకున్నాడంట. ఇప్పుడు వాళ్ళ పెళ్ళి 20 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళు భార్య భర్తలు అయ్యారంట. మీకు అర్థమైందా? చివరికి కాలకాలానికి వచ్చినాక ఒప్పుకుంది కాబట్టి, వాళ్ళ పెళ్ళి అయింది కాబట్టి, గత 20 సంవత్సరాలుగా ఇప్పటి వరకు కూడా వారి భార్యాభర్తలుగా వివాహ సంబంధంలో కొనసాగుతున్నారు. ఆయన ఖర్చు చెప్పాడండి నిజానికి.
Once they agree, now they have the ability to become husband and wife. వారు ఒక్కసారి వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నారు కాబట్టి, అంటే ఒకరొకరు కలిసి బ్రతకాలి, వివాహం చేసుకోవాలి అనే ఒప్పుకోలకు వచ్చారు కాబట్టి వారిద్దరికి ఏమొచ్చిందంటే శక్తి వచ్చింది. ఏం శక్తి? సమర్థత వచ్చింది. ఏం సమర్థత? కలిసి బ్రతకగలిగే సమర్థత, కలిసి జీవితాన్ని ముందుకు కొనసాగించగల శక్తి వారికి వచ్చింది భార్యాభర్తలుగా. అర్థమైంది ఇప్పుడు కదా? ఒప్పుకోకపోతే వాళ్ళకి శక్తి ఉండదు, సమర్థత ఉండదు. ఎప్పుడో ఎవరి దారాలు పట్టుకుని పోయేవారు. వారిద్దరు ఒప్పుకొని ఏకీభవించి కలిసి బ్రతకాలి అనుకున్నారు కాబట్టి వారి యొక్క వివాహ బంధంలో శక్తి సామర్థ్యాలు వచ్చి వారు కొనసాగబడుతున్నారు. హల్లెలూయా చెప్తామా? అదే విధంగా one word agree with another word. ఒక మాట ఇంకొక మాటతో ఒప్పుకోలు జరిగింది అక్కడ. అంతే కదా? ఆయన పెళ్లి చేసుకోమన్నాడు, ఆమె ఏం చేసింది? చేసుకుంటాను అనేవారు అక్కడ ఏం వదలలా. సరే, నీతో వివాహం చేసుకోవడం నాకు ఇష్టమే, చేసుకుంటాను అనే ఒక్క మాటతో వారిద్దరు ఏమయ్యారు? ఒకరికొకరు ఒప్పుకున్నారు. వారి యొక్క మాట ఏకీభవించింది. One word agree with another word, and they had the privilege and ability to become. వారి ఇరువురి మాట ఏకీభవించింది కాబట్టి, వారి ఇరువురి మధ్య ఒప్పుకోలు జరిగింది కాబట్టి వారి యొక్క మాట వారి యొక్క జీవితాన్ని శక్తివంతముగాను, అర్థవంతముగాను, సమర్థవంతంగాను వారి యొక్క వివాహ జీవితం కొనసాగుతూ ఉంది. హల్లెలూయా. When you agree with the word, you become love, you become joy, peace, ఎలాగైతే వారి యొక్క వివాహము ఒక్క మాటతో వారి ఇద్దరి యొక్క అభిప్రాయము, వారిద్దరి యొక్క మాట ఏకీభవించిందో, వారు ఎలాగైతే వివాహ సంబంధంలో భార్య భర్తలుగా ఏక శరీరముగా సమర్థవంతంగా శక్తివంతంగా వారి యొక్క కుటుంబాన్ని కొనసాగిస్తూ ఉన్నారో, అదే ఉదాహరణతో ఎప్పుడైతే మన జీవితంలో మనము వాక్యంతో ఏకీభవిస్తామో, ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తామో అని మనల్ని మనం ఒప్పుకోలుగా తీసుకొని వస్తామో, అప్పుడు వాక్యం మనలో పనిచేస్తుంది. అప్పుడు వాక్యము శక్తివంతంగా మన జీవితంలో నెరవేర్చడానికి వస్తుంది. అప్పుడే మనం వాక్యానుసారంగా బ్రతకగలుగుతాం. ఏ వాక్యానుసారంగా? వాక్యం ఏమైతే చెప్తుందో మీరు ప్రేమై ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసం మనము కలిగి ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది? మంచితనము, దయాళుత్వము, ఆశాగ్రహము మనం కలిగి ఉండాలి అని ఏ వాక్యం అయితే బోధిస్తుందో ఆ వాక్యము మన జీవితంలో కనిపిస్తుంది. ఎప్పుడంటే మన వాక్యంతో ఏకీభవించినప్పుడు, ఎప్పుడైతే వాక్యము మా జీవితంలో అన్వయించుకొని మేము వాక్యం వలె వాక్యం చెప్పినట్టుగా బ్రతుకుతాను అని దేవునితో ఒప్పుకోలు చేసుకున్నప్పుడు, అందుకే మనందరినీ పసిపిల్లలాగా when you agree, shepherds, కాపరులారా మీరు ఎప్పుడైతే ఒప్పుకోలు చేసుకుంటారో, I know shepherds, నాకు కాపరులు తెలుసు, and you're not excluded from any of this. ఇక్కడ ఉన్న Shepherds? కాపరులు ఎవరు కూడా You're not excluded. You are included. మీరు మందతో వేరైన వారు కాదు. మందతో సహా మందను పోషిస్తూ మందతో కూడా ఉన్న కాపరులు. Now you have learned the word. ఇప్పుడు మీరు వాక్యాన్ని నేర్చుకున్నారు.
Now it is your responsibility ఇప్పుడు ఇది మీ బాధ్యత to agree or disagree. వాక్యముతో ఏకీభవించడమా, వాక్యాన్ని ఏకీభవించకుండా మీ ఇష్టానుసారంగా జీవించడమా? ఈ యొక్క నిర్ణయం, ఈ యొక్క తీర్మానం మీ ముందుంది. వాక్యంతో ఏకీభవించి వాక్యంతో ఒప్పుకోలు చేసుకుని వాక్యానుసారంగా జీవిస్తాము అని దేవుడితో తీర్మానం తీసుకుంటారా, లేక విన్న వాక్యాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తారా? Disagree, you say just the way you are. ఒకవేళ మీరు కనుక బోధింపబడిన వాక్యాన్ని గ్రహించకుండా, వాక్యంతో ఏకీభవించకుండా, వాక్యానుసారంగా బ్రతకాలి అనే తీర్మానం మీరు కనుక తీసుకోకపోతే, ఇప్పుడు మీరు ఏ పసిపిల్లల స్థితిలో ఉన్నారో అలాగే ఉంటారు. Agree, then you have the power, the ability, and the privilege to ఎప్పుడైతే become. మీరు ఏకీభవిస్తారో, ఎప్పుడైతే మీరు ఒప్పుకోలు దేవుడితో చేసుకుంటారో, ఎప్పుడైతే మీరు తీర్మానించుకుంటారో, ఇదే మీకు మంచి అవకాశం. ఆత్మలో ఎదుగుటకు, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఇంకొక అవకాశం. మనందరికీ ఇది గొప్ప ధన్యత, వాక్యంతో ఒప్పుకోలు చేసుకోవడానికి. Amen. హల్లెలూయా. I want to say thank you for your patience. మీ యొక్క సహనానికి మీకు వందనాలు. I know it was a little bit long, మీరు ఓపికతో ఉన్నారు, కొద్దిగా సమయం ఎక్కువైంది, కానీ దేవుడు మీతో మాట్లాడాడు. దేవుడు మనందరితో కూడా మాట్లాడాడు. forgive me. ఏదైనందుకు క్షమించండి. But this message is no more than 1 hour. గంట కంటే ఎక్కువ లేదనుకుంటున్నాను, But I have an interpreter. కానీ తర్జుమా చేశారు కాబట్టి సమయం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. I care for all of you. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని అందరినీ చూస్తున్నాడు. And I desire for you to become sons of the Most High. సర్వోన్నతుని యొక్క కుమారులుగా దినదినము మీరు ఎదగాలన్నదే నా ఆశ. Amen. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు